ప్రపంచవ్యాప్తంగా విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనిబాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం అక్కైపాలెంలోని తన కార్యాలయంలో 9 మంది జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలను గంట్ల శ్రీనిబాబు అందజేశారు. సీఏ విద్యాభ్యాసం సాగిస్తున్న సిహెచ్ అమృత యాదవ్, వైఎస్ఎన్ఎస్ లిఖిత్, సిహెచ్ మనోజ్ యాదవ్, కె జోసెఫ్ రాజు, బి హర్షిత్ రామ్, కొల్లి జైష్వాల్, ఎస్ భవదీప్, ఎస్ గుణదీప్, కొల్లి మహాన్స్ తదితరులకు ప్రశంసాపత్రం, నగదు, ఇతర ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా జర్నలిస్టుల పిల్లలకు క్రమం తప్పకుండా ఉపకార వేతనాలు అందజేస్తూ వస్తున్నామన్నారు. ఈ ఏడాది జూన్ 28న 152 మంది పిల్లలకు ఉపకార వేతనాలు అందజేశామన్నారు. ఆ తర్వాత దశల వారీగా మరో 30 మంది పిల్లలకు కూడా విద్యా ప్రోత్సాహకాలను అందజేస్తూ రావడం జరిగిందన్నారు. ఇందులో 4 బీటెక్ విద్యార్థులకు గత 3 ఏళ్లుగా తాను సొంతంగా ఫీజులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. అలాగే వివిధ తరగతుల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న వారిని తన పరిధి మేరకు ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కులాలు, మతాలు, యూనియన్లకు ప్రమేయం లేదన్నారు. గత కొన్నేళ్లుగా తాను ఈ కార్యక్రమాన్ని తన పరిధి మేరకు నిర్వహిస్తూ వస్తున్నట్లు గంట్ల శ్రీనిబాబు చెప్పారు. ప్రతిభను ప్రోత్సహించడం, పిల్లల్లో ప్రతిభా పాఠవాలను గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ఇటువంటి విద్యా ప్రోత్సాహకాల వల్ల వారిలో నూతన ఉత్సాహం కలగడంతో పాటు భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ స్థిరపడిన వారికి తాము ఎప్పుడు జ్ఞాపకంగా ఉంటామని, అదే తనకు ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా ప్రోత్సహించి వాళ్ళకి మంచి విద్య అందించగలిగినట్లయితే వారు కోరుకున్న లక్ష్యాలను దాటి ఉజ్వల భవిష్యత్తుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సుదీర్ఘకాలంగా వైజాగ్లో జర్నలిస్టుల పిల్లలను ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా కూడా ఉపకార వేతనాలు అందించడం, వారికి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి 2026 సంవత్సరానికి సంబంధించి 4 బీటెక్ విద్యార్థులను నేను స్వయంగా వాళ్ళ ఫీజులు కట్టి చదివిస్తున్నాను. అలాగే మరికొంతమంది వేరియస్ క్లాసెస్లో ఉన్నవారిని కూడా ఒకరిద్దరికి సహాయం చేసి వాళ్ళకు కూడా ఆదుకుంటున్నాం. మనకి ఈ ఏడాది జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి జూన్ 28న సుమారు 152 మంది పిల్లలకు ఉపకార వేతనాలు, నగదు బహుమతులు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సత్కరించుకునే కార్యక్రమం నిర్వహించాం. ఇక తర్వాత కూడా దశల వారీగా సుమారు 30 మందికి విద్యా ప్రోత్సాహకాలు అందజేశాం. ఈ ఏడాది 182 మంది వరకు కూడా జర్నలిస్టుల పిల్లలను ప్రోత్సహించాలని, వారికి మరింతగా చదువుకునేందుకు ఇది ఒక టానిక్లో పనిచేస్తున్న ఉద్దేశంతో భావించి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా నగదు బహుమతులు, అలాగే వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు ఇవన్నీ కూడా అందజేసి వారిని ప్రోత్సహించాం. మరి ఎందుకంటే పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలని ఒక మంచి లక్ష్యంతోనే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి కూడా ఉపకార వేతనాలు ఇచ్చిన పిల్లలు ఈరోజు దేశ విదేశాల్లో అత్యంత ఉన్నత విద్యాభ్యాసం సాగిస్తూ జర్నలిస్టులందరికీ కూడా ప్రతిష్టగా నిలిచారు. అలాగే చాలామంది మంచి మంచి ఉద్యోగాలుగా కూడా స్థిరపడ్డారు. అయితే మేము ఇచ్చిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్ కానీ లేకపోతే వారికి మరో బహుమతి కానీ వాళ్ళు చాలామంది జ్ఞాపకాలుగా వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకొని వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే, ఇగో అంకుల్ మీరు ఇచ్చిన ఫోటో మేము దాచుకున్నాం, ఇగో మీరు ఇచ్చిన సర్టిఫికేట్ మేము దాచుకున్నాం, మీరు ఎంతో మాకు ఎంకరేజ్ చేశారని అంటుంటే నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది. మరి అందులో భాగంగానే ఈ ఏడాది 182 మంది పిల్లలకు మా చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలు అందించడం కూడా ఒక అత్యంత గౌరవంగా భావిస్తూ అందులో భాగంగా ఈరోజు చివరిగా ఈ ఏడాదికి చివరిగా 9 మంది పిల్లలకు ప్రత్యేకంగా నగదు బహుమతులు, అలాగే ప్రశంసా పత్రాలు, అలాగే వాళ్ళకి అవసరమైన బహుమతులు కూడా అందజేసి సత్కరించాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని, దీనికి కులాలకు, మతాలకు, యూనియన్లకు ఎటువంటి సంబంధం లేదు. నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం ప్రతి ఏటా కూడా విద్యా ప్రోత్సాహకాలకు సంబంధించి నా అమౌంట్తోనే నేను ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.